కార్మిక లోకంలో తీరని శోకం ముంచుకొచ్చింది. మృత్యువుతో పోరాడి నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కన్నుమూశారు. నిన్న నర్సంపేటలో జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రభుత్వం పోలీసుల తీరుపై మనస్తాపం చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వరంగల్ ఎంజీఎం నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ లోని కంచర్బాగ్ డిఆర్టీఓ అపోలో ఆసుపత్రికి తరలించినప్పటికీ 80% పైగా కాలిన గాయాలతో ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదు. అర్ధరాత్రి దాటాగా సుమారు 2.5 గంటల సమయంలో శంకర్ గౌడ్ మరణించినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా ప్రక్రియ పూర్తయింది. శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని పోస్ట్ మార్టం అనంతరం ఆయన స్వగ్రామమైన నర్సంపేటకు తరలిస్తున్నారు. శంకర్ గౌడ్ మృతితో నర్సంపేట నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ తోటి కార్మికుడిని బలి తీసుకున్నది ప్రభుత్వమేనని జేఏసీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల ఉమ్మడి వరంగల్ బంద్కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు సమస్యల పరిష్కారంపై కీలకంగా చర్చించింది కేబినెట్. ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించి సంయమనం పాటించాలని కోరింది. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. అలాగే మంత్రులు ఎమ్మెల్యేల జీతాల్లో 50% రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ లో సుమారు 6,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని వాటిని ఎలా ఇవ్వాలన్న దానిపై త్వరలోనే స్పష్టతనిస్తామన్నారు మంత్రులు. ఆర్టీసీకి సంబంధించి ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2013 నుంచి 14 నుంచి 23 దాకా ఉన్న పరిస్థితి ఈరోజు 2023 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ సంక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఆర్టీసీకి సంబంధించి అన్ని రకాలుగా పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తూ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని అంశాల లోపల సానుకూలంగా ఉంది. దయచేసి ఎటువంటి తొందరపాటు ఆలోచన చేయకండి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీ పట్ల సానుకూలంగా ఉంది. అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయం లోపల మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే రేపు ఎల్లుండి ఎప్పుడో కూర్చొని మీకు సంబంధించిన అన్ని అంశాలను వింటుందనే మాట మనం చేస్తూ 2013 పిఆర్సీ పెండింగ్ బకాయిలు 280 కోట్లు ఇచ్చినాం. 2017 పిఆర్సీని ఇవ్వడంతో పాటుగా కారుణ్య నియామకాలు కావచ్చు, లేదా డిస్మిస్డ్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, కొత్త ఉద్యోగాలు కావచ్చు, కొత్త బస్సులు కొనుగోలు చేయడం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కావచ్చు, అన్ని రకాల ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పూర్తిగా సామరస్యంగా ఉన్న అనాలోచిత నిర్ణయం తీసుకోవద్దు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ అనే ప్రకారంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. ఎటువంటిది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల, ఆర్టీసీ కార్మిక సోదరుల పట్ల, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల పట్ల కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్గా ఉంటుంది, ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. రెండవ విషయం, ఏదైతే ముఖ్యులు ఎవరైతే కూర్చున్నారో వారంతా మేము ఇప్పుడు ఏవైతే శాలరీస్ తీసుకుంటున్నామో దాంట్లో ఒక 50% హోల్డ్ చేయండి. హోల్డ్ చేయడానికి చేసి ఎంతైతే సేవింగ్స్ వస్తుందో దానికి మిగతా సోర్సెస్లో దీన్ని కూడా యాడ్ చేయండి అని సహచర మంత్రులు, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఆ డిస్కషన్లో చెప్పడం జరిగింది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మా వంతుగా మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ 50% ఇప్పుడు తీసుకునే శాలరీస్లో 50%ని హోల్డ్ చేసి రిమైనింగ్ ఆ హోల్డ్ చేసిన అమౌంట్ని రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్తో ఇవ్వాలని, మిగిలిన అమౌంట్ని కూడా 100 డేస్లో ఆమోదిస్తున్నామని చెప్పడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి పక్షాన నేను సంతోషంగా ఈ శుభవార్త వాళ్ళకి తెలియజేస్తున్నాను. పిఎస్సిఎస్ అంటే ప్రాథమిక ఏదైతే కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఏదైతే చైర్మన్స్ ఉన్నాయో ఈ చైర్మన్స్ అన్నిటినీ
ఈ చైర్మన్స్ అన్నిటినీ రాబోయే కొద్ది రోజుల్లో నామినేటెడ్ సిస్టంలో ఆ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసేదాన్ని ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వంలో ఇలాంటి ఆత్మహత్యలు మంచిది కాదని మీ అందరికీ కూడా దయచేసి మీ ఫ్యామిలీని ఒకసారి గుర్తు చేసుకోండి. ఎన్ని కష్టాలు ఉన్నా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా 10,000 కోట్ల పైన ఇవాళ ఆర్టీసీకి చెల్లించి 270 కోట్ల మంది ఇవాళ అక్క చెల్లెలని గుడికి పోయినా, బడికి పోయినా, పెళ్లి మ్యారేజ్ పోయినా ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకం ద్వారా ఇస్తూ ఇలా ఆర్టీసీ సంస్థని బలోపేతం చేస్తూ ఉల్టా మహిళా సంఘాలకు బస్సెస్ ఇచ్చుకుంటూ వారిని కూడా చేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకనే మీకు దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పకుండా ఈ ప్రభుత్వం మీ సమస్యలపై సానుకూలంగా మినిస్టర్ గారు స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పటికెళ్ళే మాట్లాడుతున్నారు. వివిధ కారణాలతోని ఇవన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి. మీరు ఎవ్వరు కూడా ఎలాంటి చేయొద్దు. కార్మిక సోదరులందరూ కూడా సమన్వయం పాటించాలని మా కార్మిక సోదరులకు అప్పీల్ చేస్తా ఉన్నాం. సమస్యల పరిష్కారానికి తప్పకుండా ప్రభుత్వ చర్చలు చేపట్టడం జరుగుతుంది. ఆర్టీసీ కార్మికులకు మేము మనవి చేస్తాము, ఎలాంటి తొందరపాటు చర్యలు పాల్పడొద్దని మేము కోరుతా ఉన్నాం. ప్రాణాలు తీసుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. బ్రేకింగ్ న్యూస్. నర్సంపేట అగ్నిగుట్టంలో మండుతుంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తమ తోటి కార్మికుడు చనిపోవడం, కార్మికుల డిమాండ్ల కోసం ఇవాళ నర్సంపేట బంద్కు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. అర్ధరాత్రి నుంచే నర్సంపేట డిపోకు భారీగా ఆర్టీసీ సిబ్బంది, కార్మిక నేతలు చేరుకుంటుండటంతో అక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. డిపో గేట్ల వద్దే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు కార్మిక సంఘాల నేతలు. బంద్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు డిపో వద్ద భారీగా మోహరించారు. మరోవైపు శంకర్ గౌడ్ మృతి వార్త తెలియగానే పట్టణంలోని దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. నర్సంపేట డిపో ముందు పోలీసులు భారీగా మోహరించారు. బస్సులు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. పోలీసులకు కార్మికులు మధ్య తోపులాట జరగడంతో అక్కడ పరిస్థితి నిప్పులు కొలుములా మారింది. Certo.